మళ్ళీ స్వాగతం సుస్వాగతం. 21 ఏటి సాయమయ్య ఏట అలా అయిపోవడం ఏంటి? ఏం అయిపోలే కొద్దిగా. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్స్ ఆఫ్ ప్లాంట్స్ వర్ డొమెస్టికేటెడ్ ఇన్ ద న్యూ వరల్డ్? ఇంట్రడ్యూషన్ టు ద ఓల్డ్ వరల్డ్. ఇప్పుడు న్యూ వరల్డ్ ఏంది, ఓల్డ్ వరల్డ్ ఏంది? డొమెస్టికేటెడ్ ఇన్ ద న్యూ వరల్డ్, డొమెస్టికేటెడ్ ఇన్ ద న్యూ వరల్డ్ అండ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద ఓల్డ్ వరల్డ్. ఆడ తెలుసా? తెలియదు కాబట్టి టబాకో అది మీనింగ్ లో నాకు అర్థం కాలేదు. టబాకో विश्व में कृषि योग्य बनाया गया तथा इसका प्राचीन विश्व में प्रचलन शुरू किया गया. అంటే ఎప్పుడెప్పుడు పాతగా ఉండేది మళ్ళీ కొత్తగా ఎప్పుడు చేశాను. న్యూ వరల్డ్ అంటే నర్సరీలో పెంచేది, ఓల్డ్ వరల్డ్ అంటే తీసుకెళ్ళి భూమిలో పాతేది. అంటే ఒక సర్టెన్ కండిషన్ అంటే వెస్టర్న్ కంట్రీస్, ఓల్డ్ వరల్డ్ అంటే ఆఫ్రికా, ఏషియా, కాలనైజర్స్. అచ్చా, ఏదన్నా బట్ ఆన్సర్ మాత్రం రైట్ చెప్తా నేను. చూడండి, నాకేం తెలియదు. టబాకో స్టార్ట్ అయింది, టబాకో పడదాం. మిగిలింది ఏముంది? రబ్బర్, కోకో కాటన్ ఏమో మనకు ముందు నుంచి తెలిసిందే. ఐవీస్ లో కూడా ఉంది. ఎల్గో ఫర్ ఏ. ఏందన్నా న్యూ వరల్డ్ అంటే ఏంది, ఓల్డ్ వరల్డ్ ఏంది? ఓల్డ్ వరల్డ్ అంటే అన్నా వీట్ ఉంది కదా, వీట్ ఎందుకు ఉంటది? మన దగ్గర ఉండేది కదా. ఓల్డ్ వరల్డ్ అంటే ఓల్డ్ వరల్డ్ అంటే పాత కంట్రీస్. వీట్ మన దగ్గర ఉంది, కాటన్ మన దగ్గర ఉంది. ఏషియా, ఆఫ్రికా, ఇండస్ట్రియల్ రెవల్యూషన్ రానిది. సో వీట్ కాటన్ మన దగ్గర ఉన్నాయి కదా. సో కాటన్ వీట్ తీసేసిన వచ్చింది వెస్టర్న్ కంట్రీస్. కాటన్ వీట్ తీసేసినా సరే, వీట్ తీసేస్తారు. వీట్ కాటన్ రెండు తీస్తే బేసిక్ ఐవీసీ లో ఉన్నాయని తెలిసిన అయిపోయా. ఏంటి సాయిమయ్య? సేమ్ అదే చేసిన. అది మా సాయిమయ్య అంటే టబాకో స్టార్ట్ అయిపోయినది. ఆన్సర్ ఏడా ఉంది. ఏంటిది? కాటన్ వీటి తీసేసిన. అది సాయిమయ్య అంటే అట్లా ఉంటది. ఆర్కే బీచ్ వస్తే సాయిమయ్య కట్అవుట్ ఉంటది ప్రిలిమ్స్ తర్వాత. ఏషియాటిక్ లైన్ మన ధ్రువతార మెడలేస్తారు మళ్ళీ. సాయిమయ్య చేసిన హెల్పింగ్ నేచర్కి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఏషియాటిక్ లైన్ ఈజ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. అయి ఉండొచ్చు, ఎందుకంటే ఓన్లీ అక్కడే ఉంది అనమాట. డబుల్ హంప్డ్ క్యాంపుల్ ఈజ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. ఇది కొంచెం తేడా కొడుతుంది. ఒక హంప్ అంటే ఓకే, మన సినిమాలో ఆడ 2 హంపులు చూడలేదు. 1 హార్న్ రైనోసరస్ ఈజ్ న్యాచురల్లీ ఫౌండ్ ఇన్ ఇండియా ఓన్లీ. 1 హార్న్డ్ ఇండియా ఓన్లీ. డబుల్ హంప్డ్ ఈ హేటో 1 హార్న్డ్ న్యాచురల్ ఎందుకు కాదనిపిస్తుంది, ఎందుకంటే ఇండోనేషియా ఉండొచ్చు అనిపిస్తుంది. ఐ గో ఫర్ ఓన్లీ 1 స్టేట్మెంట్. ఇప్పుడు 2023 స్టైల్. సాయిమయ్య నవ్వెత్తండా? సాయిమయ్య చూసారు సాయిమయ్య అదే అది అన్ని ఓన్లీ పెట్టారని నన్ను అర్థం కోసం ఎతికే వాళ్ళు ఉంటారు. అవి లేనప్పుడు ఏదో పడతారు. అప్పుడప్పుడు ఇన్స్టింక్ట్, కొంచెం నాలెడ్జ్ ఏమీ తెలియదు. మన సాయిమయ్య చెప్పండి 1 ఓన్లీ 2 ఓన్లీ సింగిల్ ఆడ ఉంటదే. కానీ మీరు ప్రిపేర్ అవ్వాల్సిన 2023 స్టైల్. సో ఆప్షన్ ముయ్యండి, ఫస్ట్ బ్రెయిన్ వాడండి, మీరు పాజ్ చేయండి, అప్పుడు మీ బ్రెయిన్ వాడండి, తర్వాత మాది చూడండి, అప్పుడు మీకు యూస్ఫుల్ అవుతుంది. ఏంది మళ్ళీ ఆప్షన్ క్లోజ్ చేయాలన్నా అన్నిసార్లు ఉంటుంది. ఏంది? పండర్పూర్ చంద్రబాగ, తిరుచిరాపల్లి కావేరి, హంపి మాలప్రభ. 3 పక్కా ఉంది తెలుసు. పండర్పూర్ చంద్రబాగ కొంచెం తేడా పడుతుంది. తిరుచిరాపల్లి కావేరి అయి ఉండొచ్చు. ఐ గో ఫర్ 2 అంటే 2 ఓన్లీ 2 స్టేట్మెంట్స్. ఇప్పుడు ఇస్ 2023 స్టైల్. చంద్రబాగ అనేది ఏడందో మనకు తెలియదు, బట్ పండర్పూర్ అయితే కొంచెం సౌత్ ఇండియన్, నార్త్ ఇండియన్లో ఉంది. విల్ గో ఫర్ 2 and 3. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఏ. 1 అనేది ఏనా అన్న? హంపి పంపావతి. ఇది ఏంటిది? రివర్ పంపా, తుంగభద్ర. అబ్బా, పండర్పూర్ అనేది కాపీ కొట్టేది. ఎందుకు చెప్పాలనా? తిరుచిరాపల్లి హంపి చూడు. జనరల్ గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు క్వశ్చన్ సెట్ చేయమన్నా అనుకో, జనరల్ గుర్తుకు వస్తుంది. పండర్పూర్ అనేది ఎవరికి గుర్తురాదు. అలాంటిది క్వశ్చన్ లో ఇచ్చినట్టు వాడు ఎక్కడనో చూసే ఇచ్చిండు. నా సాయిమాయ అది సాయిమాయ చూసారు రప్పాలెట్టేస్తున్నాడు సాయిమాయ, ఇంకేట్ లేదు. ఒక రివర్ ఉండే చూడు, వగోరి రివర్ ఏదో మనం ఒకసారి చేసినాం, లేపేసిండు. అది జనరల్ ఎవరికి గుర్తుకు రాదు. అలాంటిది పెట్టిన అంటే లేపేసిండు. ఇప్పుడు నా బాధ హంపి తిరుచిరాపల్లి అందరు తెలుసు, పండర్పూర్ తెలియదు. నా బాధ ఏంటంటే హంపి నేను చదువుకున్న తర్వాత కూడా బొక్కెట్టిన. అది నా బాధ. ఇప్పుడు నాది బొక్క అయిందిలే, నేను 1 and 3 పెట్టిన. రివర్ పంపావతి, పంపపతి అనుకుంటా, మరి పంపావతి అది ఉంటుంది. రివర్ తుంగభద్ర. తిరుచిరాపల్లి నుండి కావేరి పోతుందా? చాలా బాధ వేస్తుందిరా, నాలెడ్జ్ కూడా పోయిందని.
కొంచెం బాధపడి చెప్పేయమంటున్నావు. తిరుచిరాపల్లి నుండి రివర్ కావేరి పోతుందా? మరి అంతేగా మరి ఇచ్చిండండి. సో తిరుచిరాపల్లి కావేరి. ఈ బాధతో తప్పక ఏడ్ చేస్తాం, తప్పదు కాబట్టి ముందుకెళ్ళాల్సి తప్పదు. 24 ఇన్ ఏ గివెన్ ఇయర్ ఇన్ ఇండియా అఫీషియల్ పావర్టీ లైన్స్ ఆర్ హయ్యర్ ఇన్ సమ్ స్టేట్స్ దాన్ ఇన్ అదర్స్ బికాస్ పావర్టీ రేట్స్ వేరీ అయితే ప్రైజ్ లెవెల్స్ వేరీ, గ్రాస్ జీఎస్డిపి ఫ్రమ్ స్టేట్, క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వేరీస్ ఫ్రమ్ అఫీషియల్ పావర్టీ లైన్స్ అంటే దాన్ని ఏమంటారు, దాని రేట్ ఇన్కమ్ ద్వారా ఉండొచ్చు, లేదంటే క్యాలరీ బేస్డ్ ఉండొచ్చు. సో ఇండిట్లో ఉండాలి. పావర్టీ రేట్స్ ఏంది వెరైటీగా. ప్రైస్ లెవెల్స్ వేరీ ఫ్రమ్ స్టేట్, ఇది ఇన్ఫ్లేషన్. ఇది జిఎస్డిపి గ్రాస్ స్టేట్ వేరీస్ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. క్వాలిటీ ఆఫ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ వేరీస్ ఫ్రమ్ స్టేట్. ఏంది ఏం క్వాలిటీ? ప్రైజెస్ లెవెల్ వేరీ ఫ్రమ్ స్టేట్ టు స్టేట్. ఏం ప్రైజ్ లెవెల్ వేరే అయితే ఏమవుతుంది? ప్రైజ్ లెవెల్ వేరే అయితే ఇన్కమ్ మారచ్చు. సో ఇన్కమ్ మారచ్చు కాబట్టి ఇంకో చూద్దాం. అఫీషియల్ పౌడర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డాలు, మిల్క్, లేదంటే సంచనా, బేసిక్ బతకడం కోసం కావాల్సిన రైస్, ఇవి కొనుక్కోవాలి. బేసిక్ అనే ఉండాలి. సో ఇవి ప్రైజ్ లెవెల్స్ మారుతాయి కాబట్టి నాకు ఎందుకు ఐ విల్ గో ఫర్ బి. yes I am also with B. అఫీషియల్ ఆన్సర్ ఇస్ బి. అండ్ A and B PP తో స్టార్ట్ అయింది. అన్నా ఏ చేసేండా. yes అది నెక్స్ట్ 25. In the context of which of the following do some scientists suggest the use of cirrus cloud thinning technique and the injection of sulfate aerosol into stratosphere? Sulfate aerosol, okay. Artificial rains అయి ఉండొచ్చు, మంచి టెక్నాలజీ అది. రెడ్యూసింగ్ ద ఫ్రీక్వెన్సీ అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ట్రాపికల్ సైక్లోన్స్, తీసాయి అంత చేసి ఉంటే ఎప్పుడో బాగుపడేవాళ్ళు. రెడ్యూసింగ్ ది అడ్వర్స్ ఎఫెక్ట్ ఆఫ్ సోలార్ విండ్ ఆన్ ఎర్త్, దానికి సంబంధం ఏంది? రెడ్యూసింగ్ గ్లోబల్ వార్మింగ్ అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఎదురు ఆర్టిఫిషియల్ రైన్స్ అనేవి ఉండాలి, గ్లోబల్ వార్మింగ్ అయి ఉండాలి. ఐ షుడ్ గో ఫర్ ఆప్షన్ ఏ ఆర్ డీలో వెళ్ళాలి. జస్ట్ నాలెడ్జ్ అండ్ ఇన్స్టింక్ట్ బేసిస్. ఇప్పుడు డూ సమ్ సైంటిస్ట్ సజెస్ట్ యూజ్ ఆఫ్ సిర్రస్ క్లౌడ్ థిన్నింగ్ టెక్నిక్ అండ్ ఇంజెక్షన్. సిర్రస్ క్లౌడ్ టెక్నిక్ థిన్నింగ్, సిర్రస్ క్లౌడ్ థిన్ అయితే ఏమవుతుంది? అండ్ ఇంజెక్షన్ ఆఫ్ సల్ఫేట్ ఎరోజోల్. యూజువల్ సల్ఫర్ యూస్ చేసే టెంపరేచర్ తగ్గడం కోసమే. సో ఆర్టిఫిషియల్ రైన్ ఇంక్రీజ్ సల్ఫేట్ ఉందనుకో, H2SO4 అయిపోద్ది. సో ఐ విల్ గో ఫర్ డి. ఢిల్లీని. అఫిషియన్సీ ఇస్ డి. ఇప్పుడు నువ్వు A and D లో కన్ఫ్యూజ్ అయినావు కదా. సో రెడ్యూసింగ్ మూడిట్లో రెడ్యూసింగ్ ద ఉంది అది. సో దాని అర్థం ఈ మూడిట్లోనే ఆన్సర్ ఉంది. సో నువ్వు A and D లో కన్ఫ్యూజ్ అయిపోయినప్పుడు ఆబ్వియస్లీ నువ్వు స్ట్రాంగ్ వెళ్ళొచ్చు డీకి. అది నువ్వేం పెట్టాను? నేను ఏ పెట్టినావా? నాకు తెలుసు, ఆన్సర్ తెలుసు, డి అని తెలుసు. బట్ అయినా కూడా మనము వైఎస్ రాజశేఖర రెడ్డి ఆర్టిఫిషియల్ రెయిన్ తెచ్చింది కదా. ఒరే సల్ఫేట్ ఉంది, H2SO4 వస్తారా? ఓకే, సల్ఫ్యూరిక్ యాసిడ్, యాసిడ్ రైన్ అయిపోద్ది. అది నా ట్రిక్ రైట్ అయిపోయింది కానీ నా నాలెడ్జ్ బొక్క పెట్టింది ఇక్కడ. వాట్ ఇస్ దిస్? ఎస్. సో మనకు పద్ధతి ఉంది, మళ్ళీ ఇంకోటి చెప్తున్నాం. పద్ధతి ఏంటంటే ఫస్ట్ ఈజ్ ఇన్స్టింక్ట్, సెకండ్ ఈజ్ నాలెడ్జ్ అమ్మా. ఇక్కడ చూడండి H2SO4 వస్తుంది, యాసిడ్ రైన్ అడుగు తింటారు జనాలు. థర్డ్ ఈజ్ ట్రిక్స్, లాస్ట్ ఈజ్ ట్రిక్స్. డోంట్ అబౌట్ ట్రిక్స్ బ్లైండ్లీ. ఎస్, ఇక్కడ నాలెడ్జ్ దుబ్బెట్టింది. నెక్స్ట్ 26. In the context of which one of the following terms pyrolysis and plasma gasification mentioned? Pyrolysis అంటే హీట్ చేసి గట్టిగా హీట్ చేసి మడిచిపట్టేయాలి, అది ప్లాస్మా గ్యాసిఫికేషన్. ఎక్స్టెన్షన్ ఆఫ్ రేడియస్ తీసేయండి, న్యాచురల్ గ్యాస్ ఎక్స్టెన్షన్ తీసేయండి, హైడ్రోజన్ ఫ్యూల్ బేస్ తీసేయండి, వేస్ట్ ఎనర్జీ డి. ఎస్, అఫిషియన్సీ ఇస్ డి. ఇన్ కేస్ ఏం తెలియపోతే ఏంది చెప్పు. మోస్ట్ ఫేమస్ అంటే లైక్ మోస్ట్ ఫేమస్ ఫర్ ఎగ్జాంపుల్ యూటిలిటీ. ఇప్పుడు యూటిలిటీ బేసిస్ చూడాలి అంటే ఆ ఇయర్లో లైక్ దాని ఏమంటారు, ఆ ఇయర్లో గవర్నమెంట్ ఎంఫసిస్ చేసిన ఫర్ ఎగ్జాంపుల్ చూసి క్వాంటమ్ టెక్నాలజీ పైన క్వశ్చన్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఎంఫసిస్ లేదంటే పైసలు గట్టిగా ఇచ్చింది అనుకో, ఇన్వెస్ట్ చేసింది అనుకో. సో లేదంటే సంథింగ్ అంటే అది అంటే ఆ ఇయర్లో పాపులర్
పాపులర్లే ఉన్నవన్నీ యూజువల్లీ ఇంకోటి చెప్పు. ఇక్కడ నార్మల్ గా ఏ లెటర్ కూడా రిపీట్ అవ్వలేదు కదా, బట్ నువ్వు బి ఆన్సర్ చూడు, లాస్ట్ ఇయర్ టెక్నాలజీస్ అని ఉన్నాయి. సో హీస్ ట్రైయింగ్ టు టెల్ సంథింగ్ అబౌట్ టెక్నాలజీ. సో ఇది రెండిట్లోనే ఉంటుంది. మామ అట్లా 27. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ అగస్త్యమలయ? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ఇన్ అగస్త్యమలయ బయోస్ఫియర్ రిజర్వ్? అగస్త్యమలయ అంటే అది ఓకే ఫైన్, ఇక్కడ ఉండాలి అగస్త్యమలయ కింద అనుకుంటున్నా తెలిసి. నెయ్యర్, పప్పర్, షిడ్రున్, కలక్కడ్, ముందంతరై, ముదుమలై, సత్యమంగళం తీసేయి. సత్యమంగళం అగస్త్యమలయ కాదు, సత్యమంగళం ఇక్కడ పైన ఉంటుంది, అది నీలగిరి దగ్గర తీసేయి. సో వైనాడు కూడా పైన ఉంటుంది. అగస్త్యమల్య, కౌందిన్య, గుండ్ల, పాపికొండ ఆంధ్రప్రదేశ్ తీసేయాలి. శ్రీ వెంకటేశ్వర ఆంధ్రప్రదేశ్ తీసేయాలి. సో మిగిలింది ఏనే. 27 ఆప్షన్స్ ఏ. ఇన్ కేస్ మీకు ఏం తెలియకపోయినా కూడా ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ ఏ. హిస్టరీ సింగిల్ స్టేట్మెంట్ ఆప్షన్ బి. అదే ఏంది ఏం తెలియపోతే ఓ పద్ధతి ఉంది. మీకు తెలియాలన్నా మీకు ఎట్లా ఉంటుంది అగస్త్యమలయ కింద ఉంది మీకు నేషనల్ పార్క్. సో మీరు చేయాల్సింది ఏంటంటే నేషనల్ పార్క్స్ ఒకసారి రాద్దాం, జనాలు మళ్ళీ చదువుకోలే బాధపడతారు. నేషనల్ పార్క్స్, బయోస్ఫియర్ రిజర్వ్స్, టైగర్ రిజర్వ్స్, మిగిలింది ఏమున్నాయి? వైల్డ్ లైఫ్ సెంచరీస్ చూడండి, మరీ అంత పీక్స్లో చూడొద్దు, బట్ ఈ 3 ఇంపార్టెంట్: నేషనల్ పార్క్, బయో, టైగర్ రిజర్వ్స్. ఎస్పెషల్లీ బయోస్ఫియర్ రిజర్వ్స్ మీకు తెలిస్తే అట్లీస్ట్ ఆ నేషనల్ పార్క్స్ అందులో ఏమున్నా మీరు చూడొచ్చు. సో అట్లీస్ట్ ఇవి మ్యాపింగ్ అనేది మీకు ఐడియా ఉండాలా. బట్టి కొట్టమని చెప్పట్లేదు, ఐడియా ఉండాలా. అట్లీస్ట్ మీరు ఎలిమినేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు సత్యమంగళం ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందో మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ ఐ నో దట్ సత్యమంగళం ఈజ్ ఇన్ పార్ట్ ఆఫ్ నీలగిరి బయోస్ఫియర్ రిజర్వ్, బట్ అగస్త్యమలయ సమ్వేర్ డౌన్. సో ఆ మాత్రం తెలిసినా సరే యూ వుడ్ ఎలిమినేట్ దిస్. పాపికొండలు, శ్రీ వెంకటేశ్వర్, ఇఫ్ యూ నో దిస్ వర్ ఆల్సో. పాపికొండ లైక్ అది మన ఆంధ్రప్రదేశ్లో ఉందని, దానికి టూరిజం కోసం పడేసి వెళ్తారని. శ్రీ వెంకటేశ్వర్ మీకు తెలిస్తే అది బయోస్ఫియర్ రిజర్వ్ అని, యూ విల్ డూ ఇట్. సో ఐఎమ్ సెయింగ్ దట్ అట్లీస్ట్ మీకు ఐడియా ఉండాలా ఏడా ఉందని. సో దాని నాలెడ్జ్ డెవలప్ చేయాలి. నాలెడ్జ్ డెవలప్ చేస్తే ఇన్స్టింక్ట్స్ బెటర్ అవుతాయి. సో ట్రిక్స్ చెప్పిందంటే ట్రిక్లు అప్లై చేయడం కాదండి, పద్ధతి ఉందండి. ఇన్స్టింక్ట్ రావాలంటే మీరు నాలెడ్జ్ డెవలప్ చేస్తూ ఉండాలి, చదువుతూ కూడా ఉండాలి. బట్ ఏం చదవకపోయినా సరే భయపడకూడదు. అది అందుకని మనం పర్టికులర్ సిరీస్ మనం చేస్తున్నాం. కెన్ ది ఫాలోయింగ్ ట్రీట్మెంట్ సమ్ స్పీసీస్ ఆఫ్ హెర్బివోర్స్. ఇప్పుడు చూడండి అన్ని రెట్టేసి చదువుకుంటూ కూర్చుంటాడు, ఛాన్సే లేదు. సమ్ ఎవరు ఉండొచ్చు, ఎందుకు బ్రెయిన్ వాడతారు? హెర్బివోర్స్, సమ్ స్పీసీ ఫిష్ ఎవరైతే అన్ని కూర్చొని చూసాడు ఏంది ప్రతి వాటర్లో దూరి ఏది ఏ స్పీసీ ఏ ఫిష్ ఎవరు చూడడు. ఇది హెర్బివోర్ ఏడు తింటాం చూద్దాం, గంట కూర్చొందాం 2 గంటలు కూర్చొందాం అంటాడు, ఎవడు లేడు. నెక్స్ట్ సమ్ స్పీసీస్ ఆఫ్ మెరైన్ అనిమల్స్ ఆర్ హెర్బివోర్స్. అయి ఉండొచ్చు, ఎవరు ఉండొచ్చు. ఆర్ వివిపారస్ అయి ఉండొచ్చు. సో ఆల్ దే అబౌవ్. వివిపారస్ అంటే both herbivore and what is viviparous, bro? Viviparous, Yes. both which they can lay eggs and they can breathe from snake. They can lay eggs or both something or some snake or something. So some snakes are viviparous. This is right. I know that it is right, but how? So just two more questions, bro. We will complete it. So it's like that's also the reason why it is D. Okay, ఫస్ట్ చూసుకోండి మన నాలెడ్జ్ ఎక్కువ ఇచ్చింది. సమ్మ అయి ఉండొచ్చు అంతే, మరీ ఎక్కువ పడేసి చేయకూడదు. నెక్స్ట్ 29th క్వశ్చన్. ది ఫాలోయింగ్ పేర్స్. బ్లూ ఫిన్ మ్యాసర్ అయి ఉండొచ్చు, ఇన్స్టెంట్ కూడా చెప్తుంది. ఇరవై డాల్ఫిన్, చంబల్ రవర్. ఇరవై డాల్ఫిన్ నాకు తెలిసి చంబల్ రవర్ అయితే కాదు, అది ఇది ఇరావడి రివర్లో ఉంటుంది. ఇంకోటి ఐ థింక్ ఇట్ ఈస్ చిలికా లేక్, ఐఎమ్ నాట్ షూర్. రస్టీ స్పాటెడ్ క్యాట్ యూజువల్ వెస్టర్న్ ఘాట్స్ ఉంటాయి, బట్ ఐఎమ్ నాట్ షూర్. ఇట్ కెన్ బి ఫౌండ్ ఎక్కడ దగ్గర చిన్న పాయింట్ కనిపించిన ఉండొచ్చు. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ చాలా పెద్ద ఏరియా కాబట్టి ఎక్కడ ఉండొచ్చు. సో ఐ విల్ గో ఫర్ ఓన్లీ 2 pairs 2023 స్టైల్. ఫిబ్రవరి వర్స్ట్ కాబట్టి. సో 1 and 3 ఐ విల్ గో ఫర్ సి. అఫీషియల్ ఆన్సర్ ఈజ్ ఆల్సో సి. ద లాస్ట్ క్వశ్చన్, 30th క్వశ్చన్. వై ఈస్ దేర్ ఏ great concern about the microbeads that are released into environment? They are considered harmful to marine ecosystems. Ayundochu. They are considered to cause skin cancer in children. Microbeads. They are small enough to be absorbed by crop plants in irrigated fields. They are often found to be used as food adulterants. To be frank, I will know it. This like knowledge. Yes. Yeah.
ఏమి తెలియపోయినా ఏం తెలియకుండా దే ఆర్ కన్సిడర్డ్ అరే ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ సింగిల్ స్టేట్మెంట్. ఇంకోటి దే ఆర్ కన్సిడర్డ్ ఎంతవరకు వెళ్ళిందా, ఎక్కువ లైన్స్ ఎక్కువ వర్డ్స్. సో యూజువల్లీ బోత్ ట్రిక్స్ ఇట్ ఈస్ వర్కింగ్. సో మళ్ళీ కలుసుకుందాం 10 క్వశ్చన్లలో.